శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 66వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. మన్నాద శ్రీ జగన్నాథో మద్గురు శ్రీ జగద్గురు స్వాత్మైవ సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఓ పార్వతి, ఆ ప్రభువే లోక ప్రభు, నా గురువే లోక గురువు, నా ఆత్మయే సమస్త బోధముల యొక్క ఆత్మ స్వరూపం. అట్టి సద్గురు స్వరూపమైన పరమాత్మ కొరకు నమస్కారము అంటూ ఉన్నాడు పరమేశ్వరుడు. మనం లోతుగా ఆలోచన చేస్తే తప్ప నిజము తెలియబడదు. అహంకారం అడ్డొచ్చి పెద్దలు చెప్పిన మాటను పెడచెవిన పెట్టడం, శాస్త్ర వాక్యములను క్షుణ్ణంగా గమనించలేకపోవడం వలన మనం నిజము తెలుసుకోలేక నానా బాధలు పడుతూ మళ్ళీ జన్మలకు కారణమవుతూ ఉన్నాం. గురు స్వరూపము ఏ విధంగా ఉన్నది, ఎట్లా ఉన్నది అన్నప్పుడు గురువుకి రూపమే లేదు. గుకారంచ గుణాతీత రుకారంచ రూపవర్జితం. గుణము, రూపము, వర్ణము లేనటువంటి దాన్ని ఇట్టిదే అని ఎట్లా తెలుసుకుంటావు? అంటే అది ఎక్కడ ఉన్నది తెలుసుకుంటావు అంటే నీలోనూ ఉన్నది ఆ గురు స్వరూపమే, నీ పక్కన ఉన్నది గురు స్వరూపమే, నీ వెనక ముందు ఉన్నది గురు స్వరూపమే, సర్వత్రా నిండి నిమిడీకృతమై ఉన్నది గురు స్వరూపమే. మరి స్వరూపము లేని దానికి రూపం ఎట్లా వచ్చింది అంటే ప్రతి ఆవరణలో కూడా ఉన్నది గురు స్వరూపమే కదా, గురు శక్తినే కదా. ఒక శరీరధారి అయి వచ్చి ఉన్నది గురువే కదా, నడయాడుతున్నటువంటి గురుమూర్తినే కదా, మాట్లాడుతూ ఉన్నటువంటి శక్తి గురుమూర్తినే కదా, మనకు మంచిని తెలియచేస్తూ ఉన్నటువంటి శక్తి గురు శక్తినే కదా. ఈ విధంగా మనం పరిశీలన చేసినప్పుడు ఆ గురువు కంటే ఏరైనది ఈ ప్రపంచములో ఎక్కడానూ లేదు అని మనకు తెలియబడుతుంది. నీలో ఉన్నటువంటి గురు స్వరూపం, నీలో ఉన్నటువంటి గురు శక్తి నిన్ను ఎందుకు మంచి దారిన నడిపించలేదు? ఎందుకు మళ్ళీ జన్మములకు కారణమవుతూ ఉన్నావు? ఎందుచేత ఇన్ని దుఃఖములు అనుభవిస్తూ ఉన్నావు? ఎందుచేత ఈ భవబంధములకు లోనవుతున్నావు అనే విషయాన్ని పరిశీలన చేసినప్పుడు అజ్ఞానాంధకారము చేత. మరి అజ్ఞానాంధకారము ఎట్లా తొలుగుతుంది అంటే అజ్ఞానాంధకారాన్ని రహితపరుచుకున్నటువంటి గురుమూర్తుల చేత, గురు స్వరూపము చేత నీకు ఉన్నటువంటి అజ్ఞానం నశించేదానికి అవకాశం ఉంటుంది. అజ్ఞానరహితము ఎప్పుడవుతుందో అప్పుడే ఈ యొక్క జ్ఞాన ప్రాప్తి జరుగుతుంది. ఆ యొక్క జ్ఞాన ప్రాప్తి వలన ఉన్నది ఉన్నట్టు తెలుసుకుంటావు, లేనిది లేనట్టు తెలుసుకుంటావు, లేని దాని ఉన్నట్టుగా ఉన్న భ్రమ తొలగిపోతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.